ఒక భయంకరమైన కరువు పెద్ద అడవిని అతలాకుతలం చేస్తోంది. గూటిలో ఉన్న చిన్న కాకిపిల్లలు నీటికోసం నోళ్లు తెరిచి దీనంగా ఏడుస్తున్నాయి. వాటి స్థితిని చూసి తల్లి మనసు తల్లడిల్లిపోయింది. నీరు తీసుకువస్తానని వాటికి మాట ఇచ్చి ధైర్యంగా మండే ఆకాశంలోకి ఎగిరింది. ఎక్కడైనా నీటి చుక్క దొరుకుతుందేమో అని వెతుకుతూ నీరసంతో కింద పడిపోయే స్థితికి చేరుకుంది. అలసిపోయిన ఒక పావురం ఆ కాకిని అడ్డుకుని ఈ అన్వేషణ వృథా అని చెబుతుంది. ఈ కరువులో నీరు దొరకడం అసాధ్యమని ప్రయాణాన్ని ఆపేసి తనతో పాటు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోమని పావురం సలహా ఇస్తుంది. పావురం చెప్పిన ఓటమి సలహాను తిరస్కరిస్తుంది. తనకున్న కొద్దిపాటి శక్తినంతా కూడదీసుకుని అలసటను లెక్కచేయకుండా పావురాన్ని అక్కడే వదిలేసి ఒంటరిగా ఎగురుకుంటూ సాగిపోతోంది. కాకి చివరికి ఒక పాడుబడిన గ్రామానికి చేరుకుంటుంది. నీటికోసం గాలిస్తూ చివరికి ఒక పాడుబడిన ఇంటి పెరట్లో ఒక పెద్ద మట్టి కుండను గమనిస్తుంది. కాకి ఆ కుండ అంచుమీద వాలింది, కాని అందులో నీరు చాలా తక్కువగా ఉండటంతో తన ముక్కుకు అందవని గ్రహిస్తుంది. కుండను పక్కకు వంచడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమవుతుంది. దుమ్ము నిండిన నేలను తీక్ష్ణంగా గమనించగా అక్కడ కొన్ని చిన్న చిన్న గులకరాళ్లు కనిపిస్తాయి. కాకి మెదడులో ఒక ఆలోచన మెరుస్తుంది. కాకి తన ముక్కుతో ఒక్కో రాయిని తెచ్చి కుండలో వేయడం. రెక్కలు సహకరించకపోయినా విశ్రాంతి లేకుండా రాళ్లను కుండలో వేస్తుంది. ఇది చూసి పావురం నవ్వడం ఆపి ఆశ్చర్యంగా చూడటం మొదలుపెడుతుంది. చివరగా కుండలోని నీరు పైకి అంచువరకు వస్తుంది. విజయం సాధించిన కాకి కడుపునిండా నీరు తాగుతుంది. తాగమని పిలిచి తన ముక్కునిండా నీటిని నింపుకుని తన పిల్లల గూటికి ఎగిరిపోతుంది.